శ్రీమాత్రే నమః. డిసెంబర్ 8వ తేదీ సంకటహర చతుర్థిలోపు మిథున రాశి వారికి జరగబోయే 4 ముఖ్యమైన మార్పులు, కోట్ల ధనం గడించే అదృష్టం జరగబోయేది ఇదే. డిసెంబర్ 8వ తేదీ సంకటహర చతుర్థిలోపుగా మిథున రాశి వారికి జరగబోయే ముఖ్యమైన మార్పులు ఏమిటి, వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది, వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అనే విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 1-2-3-4 పాదములు, పునర్వసు 1-2-3 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశితమైన దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలవారుగా ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనను కూడా ఈ రాశి వారు కలవారుగా ఉంటారు. ఈ మిథున రాశి జాతకులకి ఈ సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. పనులు సులభంగా పూర్తి అయ్యేలాగా ప్రణాళికతో ముందుకు సాగండి. కొన్ని ముఖ్యమైన విషయాలు ఆలస్యం కావచ్చు, కానీ చివరికి మీ చాకచక్యం అనేది ఫలిస్తుంది. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. శివ అష్టోత్తర శతనామావళి పారాయణ మీకు మనశ్శాంతినిస్తుంది. విజయం త్వరగా లభిస్తుంది. సరైన ప్రణాళికతో ముందుకు సాగితే సానుకూలమైన ఫలితాలు ఖాయం. ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందే అవకాశం ఉంటుంది. రాజయోగ సమానమైన ఫలితాలు లభిస్తాయి. ధైర్యంగా ధర్మబద్ధంగా పనిచేయండి. ప్రయత్నం మీ ప్రధాన ఆధారం. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. పెట్టుబడులు ఆలోచనపూర్వకంగా పెట్టాలి. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు ఉన్నప్పటికీ సమయస్ఫూర్తితో పరిష్కారం అనేది దొరుకుతుంది. సొంత నిర్ణయాలు మీకు మేలును కలిగిస్తాయి. మహాలక్ష్మి ధ్యానం ఐశ్వర్య యోగాన్ని కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. మిథున రాశి వారికి డిసెంబర్ నెల వీరి జీవితంలో గతంలో ఎప్పుడూ కూడా చూడలేనటువంటి చక్కటి మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూడవచ్చని చెప్పాలి. మీ జీవితం అయితే మునుపెన్నడూ కూడా చూడని రీతి ఈ సమయంలో మారబోతూ ఉంది. ఈ రాశి వారికి డిసెంబర్ 2025 చాలా కీలకమైన సమయంగా చెప్పాలి. ఈ నెల డిసెంబర్ 5న గురువు మీ జన్మరాశిలోకి ప్రవేశించడం ఒక ముఖ్యమైన మార్పు. ఇది మీకు ఆత్మవిశ్వాసాన్ని, జ్ఞానాన్ని అందిస్తుంది. కానీ శారీరక బరువు పెరగకుండా చూసుకోవాలి. ఈ నెల ప్రథమార్థంలో 6వ ఇంట్లో గ్రహాల సంచారం వలన వీరు శత్రువులపైన విజయం సాధిస్తారు. ద్వితీయార్థంలో కుజుడు, రవి, శుక్రులు 7వ ఇంట్లో చేరడం వలన వ్యాపారం మరియు దాంపత్య జీవితంలో కొన్ని సవాళ్లు కూడా కనిపిస్తాయి. ఈ నెల ప్రథమార్థంలో ఉద్యోగస్తులకు చాలా అద్భుతంగా ఉంటుంది. డిసెంబర్ 16 వరకు సూర్యుడు, డిసెంబర్ 7 వరకు కుజుడు 6వ ఇంట్లో అంటే శత్రుస్థానంలో ఉండడం చేత మీరు పనిలో పోటీదారులపైన ఆధిక్యత చూపిస్తారు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. మీ పనికి పై అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. 10వ ఇంట్లో శని సంచారం కారణంగా పని ఒత్తిడి ఉన్నప్పటికీ దానికి తగిన ప్రతిఫలం మీకు లభిస్తుంది. అయితే ఈ నెల ద్వితీయార్థంలో 7వ ఇంట్లో గ్రహాల సంచారం కారణంగా కార్యాలయంలో ఇతరులతో వాదనలకు దిగకుండా ఉండడం మంచిది. సహోద్యోగులతో చిన్నపాటి మనస్పర్ధలు అనేవి రావచ్చు. బదిలీలు లేదా ప్రయాణాలు కలగవచ్చు. ఈ నెల ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది. డిసెంబర్ 5 వరకు గురువు 2వ ఇంట్లో ఉండడం వలన ధన ప్రవాహం బాగుంటుంది. ఆ తర్వాత జన్మరాశిలోకి మారినప్పటికీ ఆర్థికపరమైన పరిస్థితి స్థిరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. పాత బాకీలు వసూలవుతాయి. 6వ ఇంట్లో గ్రహాల సంచారం కారణంగా రుణ విముక్తి కలుగుతుంది. ఈ నెల ద్వితీయార్థంలో భాగస్వామ్యాలు లేదా ప్రయాణాల వలన ఖర్చులు అనేవి పెరగవచ్చు. కుటుంబ అవసరాల కొరకు ఖర్చు కూడా చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. కొత్త పెట్టుబడులకు ఈ నెల ప్రథమార్థం అనుకూలంగా ఉంటుంది. ద్వితీయార్థంలో రిస్కులు తీసుకోకపోవడమే మేలు. కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. డిసెంబర్ 5న గురువు జన్మరాశిలోకి రావడం వలన మీలో విజ్ఞత, ప్రశాంతత పెరుగుతాయి. ఇది కుటుంబంలో సఖ్యతకు దోహదపడుతుంది. అయితే ఈ నెల ద్వితీయార్థంలో 7వ ఇంట్లో కుజుడు, రవి సంచారం వలన జీవిత భాగస్వామితో గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. మీ యొక్క భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. వారిలో కోపం లేదా ఆవేశం పెరగవచ్చు కాబట్టి మీరు ఓపికగా వ్యవహరించడం ముఖ్యం. 3వ ఇంట్లో కేతువు ఉండడం వల్ల సోదరులతో బంధాలు అనేవి బాగుంటాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం. గురువు జన్మరాశిలోకి రావడం వల్ల స్థూలకాయం లేదా జీర్ణ సంబంధిత సమస్యలు కలగవచ్చు. ఈ నెల ప్రథమార్థంలో 6వ ఇంట్లో గ్రహాల కారణంగా చిన్నపాటి అనారోగ్యాలు వచ్చినా సరే త్వరగా తగ్గుతాయి. కానీ డిసెంబర్ 7 తర్వాత కుజుడు, డిసెంబర్ 16 తర్వాత రవి 7వ ఇంట్లోకి
రావడం వలన పొట్ట లేదా కడుపుకు సంబంధించిన సమస్యలు, వేడి చేయడం వంటివి ఇబ్బంది పెట్టవచ్చు. ఆహార నియమాలు పాటించడం మంచిది. వ్యాపారస్తులకు ఈ సమయం ప్రారంభం లాభదాయకంగానే ఉంటుంది. పోటీదారులను సమర్థవంతంగా ఎదుర్కొనగలుగుతారు. అయితే ద్వితీయార్థంలో 7వ ఇంట్లో పాపగ్రహాల సంచారం వలన వ్యాపార భాగస్వాములతో విభేదాలు రావచ్చు. ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలనేవి అసలు పనికిరావు. కస్టమర్లతో మాట్లాడే సమయంలో సంయమనం పాటించడం మీకంతా కూడా మేలు జరుగుతుంది. విద్యార్థులకు కూడా ఇది చాలా మంచి సమయము. గురువు జన్మరాశిలోకి రావడం వలన తెలివితేటలు, జ్ఞాపక శక్తి కూడా పెరుగుతాయి. కొత్త విషయాలను త్వరగా నేర్చుకుంటారు. 3వ ఇంట్లో కేతువు వలన పట్టుదల పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి నెల ప్రథమార్థం చాలా అనుకూలంగా కూడా కనిపిస్తుంది. చూసారు కదండి, ఈ మిథున రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందామండి. ఈ మిథున రాశి వారి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే, ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో మీరు కోరినదల్లా కూడా మీకు దక్కుతుందండి. ఇప్పటి వరకు కూడా మీరు చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూడవచ్చు. వీరికి తెలివితేటలు అనేవి అధికంగా ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణి కలవారుగా ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. ఇలా అందరికీ తలలో నాలుకలాగా వ్యవహరిస్తారు. వీరికి కళలపైన ఆసక్తి ఉంటుంది. అల్ప సంతోషి అని వీరిని చూసి చెప్పాలి. చిన్న విషయానికే సంతోషిస్తారు. తమ మాటలతో ఇతరులకు సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటి కలవారుగా ఉంటారు. అవసరమైతే తను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా వీరిలో ఉంటుంది. చంచల స్వభావం ఉంటుంది, కానీ ప్రతి పనిలోని విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది. ఏదైనా సరే పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బేరీజు వేసుకుని కానీ పనిని ప్రారంభించారు. వీరికున్న చంచల స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలివేస్తారు. ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలను కూడా వీరు ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దాన్ని సామరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్నైనా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. ఈ రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ సమస్యలకు మాత్రం పోరాడతారు. ప్రతిఘటించే తత్వం వీళ్ళు అధికంగా ఉంటుంది. వీరిలో తమ వృత్తి వ్యాపారాల్లో కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ కూడా చూపిస్తారు. తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకునే విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ రాశి వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కూడా వస్తాయి. ఈ రాశి వారి ఇతరులు నమ్మి ఏ పనిని అప్పగించారు. అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తారు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.